నా సబ్స్క్రైబర్స్ కి గివ్ అవే కావాలంటే మీరు ఏదో టెలిగ్రామ్ గ్రూప్లలో అదంటే మనకి జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పక్కన కంటెస్ట్ ఆన్లో పెట్టుకొని ఉండాలా. మీరు మాత్రం కంపల్సరీ గివ్ అవే అనేది గ్రాప్ చేసుకోండి. ఒక అతను అయితే విన్నర్ అని పిక్ చేశాను అనమాట. మిగతా 5 మందికి వచ్చేసి నేను సాయి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇలా ఉన్నారు, ఏంది రూమ్లో లేరు, ఎలక్ట్రీషియన్ షాప్లో లేరు అనుకోవద్దు. ఎందుకంటే బిజినెస్కి వచ్చానమాట, వర్క్ వచ్చానమాట. నేను చేసేది వర్క్ చేస్తుంటాను అనమాట, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటాం అనమాట. మనం వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటాం ప్లస్ బిజినెస్ కూడా చేస్తుంటాం అనమాట, 2 చేస్తుంటాను అనమాట. నేను ఒక లైన్కి వచ్చాను అనమాట, బిజినెస్ అంటే వ్యాపారాలకు వెళ్తున్నాను అనమాట, పల్లెటూరులకి వ్యాపారాలకు వెళ్తుంటాను అనమాట. సో నాకు ఇక్కడ ఒక నా సబ్స్క్రైబర్స్కి గివ్ అవే అదే అనమాట మ్యాటర్. ఈరోజు వచ్చేసి ఏం లేదు, నా సబ్స్క్రైబర్స్కి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంతో నేను గివ్ అవే అనేది ఇస్తున్నాను అనమాట. ఒక 50 మెంబర్స్కి అయితే పేదలకి ఫుడ్ అనేది డొనేషన్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మనకి సబ్స్క్రైబర్స్కి ఏది ఉండాలా, గుర్తు ఉండిపోయేటట్టు ఉండాలని చెప్పి నేను ఒక 6 మందికి గిఫ్ట్స్ మంచి గివ్ అవే అనమాట. గిఫ్ట్స్ అంటే మాది విలువ వేస్తుంటే ఏం లేదనమాట, ఏం లేదు. గిఫ్ట్స్ మనకి దానికి మీకు గివ్ అవే కావాలంటే మీరు ఏదో టెలిగ్రామ్ గ్రూప్లలో అదంటే మనకి జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పక్కన కంటెస్ట్ ఆన్లో పెట్టుకొని ఉండాలా. ప్లస్ ఇంకోటి వచ్చేసి లైక్ చేసి ఉండాలి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి పెట్టాలా. అందులో ఇంకోటి వచ్చేసి ఒక మీకు కామెంట్ చేయాలా గివ్ అవే అని కామెంట్ చేస్తే నేను మీరు కామెంట్ చేయడమే నేను నెంబర్ రిసీవ్ చేసుకొని మీకు నెంబర్ గివ్ అవే అనేది ఇస్తుంటాను అనమాట. సో ఆ విధంగా మీరు మాత్రం కంపల్సరీ గివ్ అవే అనేది గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ గివ్ అవే అని కొట్టేస్తా, గివ్ అవే కావాలని అడుగుతారు, గిఫ్ట్స్ కావాలని కొట్టేస్తారు, వచ్చేస్తారు అనమాట. ఆఖరికి ఒక ఆయన విన్నర్ అయినాడు అనమాట, ఒక మినీ హెయిర్ కూలర్ అనమాట, చిన్న కూలర్ అది. దాని గురించి కూడా వీడియో చేశాను అనమాట. పక్కన ఫోటో వేస్తారు చూడండి, దాన్ని కూడా. అది వచ్చేసి గివ్ అవే ఇస్తామని ఎప్పుడు చెప్పాను, గివ్ అవే ఇచ్చాను కూడా, ఇయ్యలేదు ఆయనకి. సారీ మర్చిపోయినా. అంటే గివ్ అవే ఆయన విన్నర్ పిక్ చేశా కానీ ఇయ్యలేదు, ఇంకా ఇయ్యలేదు అనమాట ఆయనకి. ఇది అనమాట బిజినెస్ అనమాట. ఒక బిజినెస్కి అయితే వచ్చి రావడం జరిగిందనమాట. ఒక గివ్ అవే అనేది మళ్ళీ టాపిక్ వెనక్కి తీసుకుపోయినట్టున్నా, సారీ ఏమనుకోద్దండి. ఒక గివ్ అవే అనేది వానికి ఇచ్చాను, అది చెప్పాను. గివ్ అవే కింద కామెంట్ చేశారు. ఏమైనా కామెంట్ చేశారంటే గివ్ అవే అది మినీ హెయిర్ కూలర్ కావాలని కామెంట్ చేశారన్నమాట. ఆయన కామెంట్ చేసి నేను ఏం చేసిన సర్లే అని చెప్పి నేను కామెంట్ రిసీవ్ చేసుకొని నేను మిగతా 2-3 వీడియోస్లో ఫోన్ నెంబర్ పెట్టేశాను అనమాట. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో చాటింగ్ చేసి నాకు గివ్ అవే ఇస్తున్నారని చెప్పి కామెంట్ చేశారనమాట. సరే మీది ఆ ఊరు బ్రదర్ అని మీ అడ్రస్ ఏంటి అంటే ఆయన గిద్దలూరు అని పెట్టారనమాట. గిద్దలూరు ఒక నంద్యాల అంచున అనమాట. మన అడ్రస్ వచ్చేసి నంద్యాల అనమాట. నంద్యాల అంచునే గిద్దలూరు అనమాట. పక్కనే అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అనమాట గిద్దలూరు అనేది. గిద్దలూరు సరే బ్రదర్ మళ్ళీ ఒకరోజు వచ్చి తీసుకోపోండి, మళ్ళీ ఒక వీడియో షూట్ ఉంటుంది అనమాట అని కూడా చెప్పాను. ఇంకా ఆయన ఎప్పుడు కూడా రెస్పాన్స్ కాలేదు. కానీ ఆయనకి ఫస్ట్ ఉన్నారనమాట. ఆయనకి ఒక మినీ హెయిర్ కూలర్ అనేది పోతుంది ఆయనకి. ఇంకా మిగతా 5 మెంబర్స్కి వచ్చేసి థంబ్నెయిల్స్ అనమాట. మనకి పెట్టేంత బడ్జెట్ అనేది లేదనమాట, ఏదో వస్తువులు పెట్టేంత బడ్జెట్ అంటే ఏం లేదనమాట. ఏదో చిన్న చేసుకొని కాక నేను అది 50 మెంబర్స్ కాక నేను ఒక ఫుడ్ డొనేషన్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా అనమాట ఒక 5 మందికి అనేది గివ్ అవే అనేది ఇస్తున్నాను అనమాట. ఒక అతను అయితే విన్నర్ అని పిక్ చేశాను అనమాట. ఒక మినీ హెయిర్ కూలర్ ఆయన గెలుచుకున్నాను అనమాట. మిగతా 5 మందికి వచ్చేసి నేను థంబ్నెయిల్స్ మీకు ఎలాంటి థంబ్నెయిల్స్ అనేది తయారు చేస్తాను మీకు. సో ఆ విధంగా అనమాట. మీరు కింద కామెంట్ చేయండి, మాకు థంబ్నెయిల్ కావాలా గివ్ అవే అని కామెంట్ చేయండి. నేను మీకోసం కంపల్సరీ చేసి పెడతాను మీకు ఒక 5 మెంబర్స్కి అనమాట. ఇది గివ్ అవే అనేది. సో అలాగే ఒక 4440 IC యాంప్లిఫైయర్ ఒక తయారు చేశాను. నాకు ఆల్రెడీ వస్తుంది అనమాట. దాని గురించి మీరు కూడా నేర్చుకోవడానికి వీడియో చేయాలా వద్దా కింద కామెంట్ చేయండి. పక్కన ఫోటో వేస్తే చూడండి, ఆ యాంప్లిఫైయర్ అనమాట. DC 12 volts అనమాట. చిన్న ఆటో స్టీరియో కార్లకి ప్లస్ ట్రాక్టర్లకి బైక్లు పెట్టుకుంటారు అనమాట. DC 12 volts దాని మీద రన్ అవుతుంది అనమాట. వచ్చేసి మీరు కింద కామెంట్ చేయండి బ్రదర్, చేయండి ఒక డెక్కు ఎలా తయారు చేయాలా, PT బోర్డు ఏంది, IC బోర్డు ఏంది, అవన్నీ తయారు చేయండి బ్రదర్ అని చెప్పండి. కింద కామెంట్ చేయండి, నేను మీకోసం కంపల్సరీ తయారు చేసి పెడతాను అనమాట. ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్ చేయండి, 12 volts DC యాంప్లిఫైయర్ అనేది తయారు చేయాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి నేను తయారు చేస్తాను అనమాట మీకోసము. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఒక వీడియోస్కి అనేది వ్యూస్ అనేది సరిగ్గా పోవడం లేదు అసలుకి. మొన్నటి వీడియోలో ఒకటి
పెట్టేశాను అనమాట. ఒకటి ఒక టీవీఎస్ ఎక్సెల్ 100 బండికి ఇండికేటర్స్ ఏ విధంగా చేంజ్ చేయాలన్నది పెట్టేశాను అనమాట. దానికి 56, 60 సంథింగ్ 60, 70 లోపు ఉందన్నమాట యూస్ అనేది. సో యూస్ అనేది అసలు రావడం లేదన్నమాట. మీరు అనేది కొంచెం షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేస్తే మరింత బూస్ట్ చేస్తారన్నమాట యూట్యూబ్ వాళ్ళు అనమాట. ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ 10 మందికి ఒక షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ చేయండి, మంచి ఒక లైక్ చేయండి. యూస్ అనేది బాగా పోవడం అనమాట. సో పోవాలని కోరుకుంటున్నాను. సో అలాగే గివ్ అవే విన్నర్స్ అనేది కింద కామెంట్ చేసి మీరు తీసుకున్నాను అనమాట. ఏం విధంగా పెద్ద పంచాయతీ అంటూ ఏం లేదు. దానికి ఏదో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాల్సి అవసరం లేదు, బెట్టింగ్ యాప్లు ఎక్కించుకోవాల్సి అవసరం లేదు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లేదు, ఏం లేదనమాట. సో అలాగే టెలిగ్రామ్ అంటే గుర్తుకొచ్చింది నాకు కూడా. నేను మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడానికి ఒక టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇది కింద కామెంట్ చేయండి. ఏమనంటే టెలిగ్రామ్ గ్రూపు క్రియేట్ చేయండి బ్రదర్ అని కామెంట్స్ అనమాట. వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ క్రియేట్ చేసి పెట్టండి బ్రదర్, మాకు బాగా ఈజీ ఉంటుందని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను అది కూడా జాయిన్ చేసి పెడతాను అనమాట, ఒక క్రియేట్ చేసి పెడతాను. ఆ విధంగా అనమాట. ఏమైనా రేపు వచ్చే వీడియోస్, ఎల్లుండి వచ్చే వీడియోస్ ఉంటాయి కానీ అదాంట్లో అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఆ విధంగా. సో ఫ్రెండ్స్ అలాగే ఒక బిజినెస్ అనేది ఏ విధంగా ఉంటుందో బిజినెస్ వ్లాగ్ గురించి తేయాలనుకుంటాను నేను. ఒక ఇదాంట్లో వ్లాగ్ గురించి కాదు, అది బిజినెస్. అంటే నేను వారానికి వారంలో ఒక్కొక్క ఊరు పోతుంటుంది కాబట్టి ప్రతి ఒక్క వారానికి పోతుంటుంది కాబట్టి సోమవారం, మంగళవారము, బుధవారం, బేస్తవారము, శుక్రవారము, శనివారము, అంతేగా ఆదివారం అంటే చర్చికి వెళ్తాను అనమాట. ఈ యొక్క 6 రోజులు మీరు యా ఊరికి వెళ్తారో కింద చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఏ విధంగా అంటే మీరు 6 రోజులు బిజినెస్ ఏ ఊరు వెళ్తారో కానీ కింద కామెంట్ చేయండి. ఒక లాగ్ మాదిరి అనమాట. సో ఆ విధంగా అనమాట. ఒకసారి నా బిజినెస్ బైక్ కూడా చూసుకోవచ్చు మీరు, ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ నా బిజినెస్ బైక్ ఇది అనమాట, HWLX B6 బైక్ అనమాట. ఈ యొక్క బైక్ కూడా నేను ఇండికేటర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలా, బ్రేక్ నొక్కితే 4 ఇండికేటర్స్ ఏ విధంగా చెక్ చేయాలా అనే దాని గురించి వీడియో కూడా చేశాను నేను. మీరు చూసుకోవచ్చు అవుట్పుట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక బైక్ కూడా మనకి ఏ విధంగా చేయాలా కింద కామెంట్ చేయండి. ఒక వ్లాగ్ గురించి కూడా ఒక ఎలా యాంప్లిఫైర్ ఇది అనమాట, మీరు చూసుకోవచ్చు. ఒక యాంప్లిఫైర్ ఏ విధంగా తయారు చేయాలో కింద కామెంట్ చేయండి, చేస్తాను మీకోసము. ఆ విధంగా అనమాట చూసుకోవచ్చు. ఇదే అనమాట బైక్ ఓవరాల్గా వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే మనం వచ్చేసి గ్యాస్ పొయ్యిలు కూడా రిపేర్ చేస్తాం అనమాట. గ్యాస్ పొయ్యిలు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, పప్పు కుక్కర్లు, బీరువాలు. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు బిజినెస్కి అయితే వచ్చానమాట. ఇంట్లో తీయకపోవడానికి కారణం అదే అనమాట. ఇంట్లో మంది ఉండడం వల్ల, ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం వల్ల, ఇంట్లో వర్క్ చేసుకోవడం వల్ల దాన్ని బట్టి చేయలేకపోతాను అనమాట. నేను ఇట్లా బయటకు వచ్చాను కదా, బిజినెస్కి వచ్చా కదా, ఎట్లా చేసుకున్నాం అని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట. కానీ మీకు ఏమైనా ఈ వీడియోతో క్లారిటీ లేకపోయినా ఒక అభ్యంతరంగా ఉంటే కొంచెం సర్దుకోండి కొంచెము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అదని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.